హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హనుమాన్ జయంతి. హనుమంతుడి గురించి ఎంత తెలుసుకున్నా తప్పని మనం. ఎందుకంటే తన శక్తి ఏంటో తనకు తెలియదు, కానీ తను ఏ పనైనా చేయగలడు. శ్రీరాముడు వాళ్ళు తను చెప్పడమే ఆలస్యం, అది ప్రాణం పెట్టి ఆ పనిని విజయవంతం చేస్తారు. అలాగనే ఈరోజు మన సమాజంలో కూడా హనుమంతుడి లాంటి ఆ మెంటాలిటీ కావచ్చు, లేకపోతే ఆలోచన విధానం కావచ్చు, లేకపోతే ఆ మొండి పట్టుదల కావచ్చు, చాలా ఇంపార్టెంట్ మనం. ఎందుకంటే కొన్ని పనులు అనుకుంటాము, అది అనుకున్న దగ్గరే ఆగిపోతుంది. ఏండ్ల కొన్ని ఇయర్స్ నుంచి ఆలోచిస్తూ ఉంటాం దాని గురించి, ఇది చేయాలి, అది చేయాలి, అది అనుకోవాలి, ఇది ఇవ్వాలి. స్టార్ట్ చేస్తేనే కదా ప్రతిఫలం తెలిసేది. ఓకే, నష్టపోతావేమో, లేకపోతే తెలుసుకుంటావేమో, అట్లీస్ట్ నీకు అర్థమవుతుంది నువ్వేం చేయగలవు అనే దాని మీద. పని మొదలు పెడితేనే కదా తెలిసేది. నువ్వు గాలిలో దీపం పెట్టి, దేవుడా నువ్వే దిక్కు, ఈ దీపం ఆరకుండా చూసుకో, నువ్వు ఉంటే నువ్వు ఈ దీపం మార్చవు అని ఇలాంటి చెత్త మెంటాలిటీ పెట్టుకొని ఉంటే లైఫ్లో ఎప్పటికీ మనం ముందుకెళ్ళలేము. అర్థమైందా? గాలిలో దీపం ఎప్పటికైనా అది ఆరిపోతుంది. దేవుడు నిన్ను మంచి పనుల కోసం వాడుకోవాలని చూస్తుంది. దేవుడు నువ్వు కష్టపడు, నీ వెనుక నేను ఉంటా అంటాడు. కష్టపడకుండా నాకు ప్రతి ఒక్కటి వచ్చేయాలి అనుకుంటే అది నీ మూర్ఖత్వము. దేవుడు ఉన్నాడు అనేది ఎంత నిజమో, నీలో ఒక శక్తి ఉన్నది అనేది అంతే నిజం. ఆ ఏ పని అయితే అనుకుంటున్నావో ఆ పని మీద నువ్వు ఎంత ఫోకస్డ్గా ఉన్నావు, ఎంత డిసిప్లిన్గా ఉన్నావు, ఎంత కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తున్నావు దాని మీద, చాలా ఇంపార్టెంట్ అది. ఈరోజు నువ్వు ఏదో స్టార్ట్ చేసేసాను ఒకటేసారి అయిపోలే పని అంటే కాదు. సమ్ టైమ్స్ టైం పడుతుంది కొన్ని పనులకి. సమ్ టైమ్స్ నువ్వు 100% ఇది ఇచ్చినా కూడా నువ్వు అక్కడ ఫెయిల్యూర్ అయిపోతావు. అంత మాత్రం నేను జీవితాన్ని ఆపేయాలని కాదు కదా. ఇప్పుడు ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళి 99% అతనిగా చనిపోతాడు, 1% ఛాన్స్ ఉందంటే మనం ఆ పర్సన్ని చంపాం కదా. 1% కదా పోతే పోనీ. డాక్టర్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు కదా, కొన్ని లక్షలు ఖర్చు అయినా సరే వాళ్ళ అనుభవాన్ని పెట్టి వాళ్ళు ఎంతో దాని మీద ట్రై చేస్తారు కదా. అంటే ఐసీయూ అండ్ వెంటిలేటర్ అంటే ఏంటి? మనిషి ఆల్మోస్ట్ డెత్ అయినా కూడా అల్లో నుంచి కూడా బతికి బయటకు వచ్చిన వాళ్ళు ఎన్నో మంది ఉన్నారు. అలాగనే నువ్వు అనుకున్న ప్రతి పని సక్సెస్ అవ్వాలని ఏం లేదు. నువ్వు అనుకున్న ప్రతి పని నీకు లాభం తెచ్చి పెట్టాలని ఏం లేదు. నువ్వు అనుకున్న ప్రతి ఒక్కటి నీకు ఇమీడియట్లీ నీకు ఒక ఫేమ్ నేమ్ అనేది వచ్చేయాలని ఏం లేదు. కష్టపడాలి, కొన్ని ఏళ్ళు కష్టపడ్డా ఒక్కొక్కసారి ఏం రాదు. నువ్వు చేసే పనిలో ఎక్కడ నువ్వు తప్పు చేస్తున్నావు నేర్చుకో, తెలుసుకో, దాని మీద ఒకసారి మళ్ళీ వర్క్ చేయి, మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ ట్రై చేయి. జీవితం అంటే ప్రయత్నం అంతే. ప్రతిరోజు ప్రయత్నమే. రేపు ఉంది అన్న ఆశని ఈరోజు బతికిస్తుంది నిన్ను. నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందో జరగదు తెలియదు మనకి, కానీ రేపు ఉంది. ఇంకొక 10 సంవత్సరాలు బతుకుతాం, 100 సంవత్సరాలు బతుకుతామని ఎంతో ఆస్తులు కూడా కట్టుకుంటున్నావు, ఏదో చేస్తున్నావు నీ ఫ్యామిలీ కోసం, నీ కోసం. ఎందుకు? నమ్మకం ఉంది కదా రేపు ఉంటా అని. కానీ ఏ సెకండ్ ఏమవుతుందో ఎవరికి తెలియదు. అలాగనే నీ జీవితంలో నువ్వు ఏ పని అయితే అనుకుంటున్నావో అది ఫుల్ఫిల్గా చేయి, 100% దాంట్లో సక్సెస్ అవుతావు. ఈరోజు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ఎలా అయితే ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నావో ఆ పని ఒక డిసిప్లిన్గా చేయి, నలుగురికి ఉపయోగపడేటట్టు చేయి పని. అంతేగాని ప్రతి పనిలో కూడా స్వార్థము, లేకపోతే ప్రతి పనిలో కూడా నువ్వు రాంగ్ రూట్ వెళ్ళాలి అంటే, రాంగ్ రూట్ వర్క్ అనేది టెంపరవల్లీ నీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, కానీ లాంగ్ టర్మ్ లైఫ్లో నీకు ఒకరోజు ప్రాబ్లం తెచ్చి పెడుతుంది. అక్కడ నీ జీవితం, నీతో పాటు నీ కుటుంబం కూడా నాశనం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి పనులు చేయకండి, మంచిగా ఉండండి. ఇలా హనుమాన్ జయంతి అందరికీ. జై హనుమాన్, జై హనుమాన్.